హాయ్ హలో అందరూ నమస్తే. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా జనసేన పార్టీ ఒకప్పటి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అనేటువంటి కోటా వినుత యొక్క ఎపిసోడ్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. అదేంటి, రాయుడు యొక్క సెల్ఫీ వీడియో రిలీజ్ అయిన తర్వాత దాని ఎఫెక్ట్తో మరి జనసేన టీడీపీ మధ్య పెద్ద వారే జరుగుతూ ఉంది. అంటే జనసేన పార్టీ డిమాండ్ ఏంటంటే ఎప్పుడు జనసేన పార్టీలోనే సస్పెండ్ చేయాలి, జనసేన పార్టీ వారిపైన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కోటా వినుత యొక్క వల్గర్ వీడియోస్ బయటకు తీయడం కానీ ఆమె హత్యకు కుట్ర చేసినటువంటి క్రమంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మరి బొజ్జల సుధీర్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోరు, ఎందుకని సస్పెండ్ చేయరనేటువంటి డిమాండ్ జనసేన పార్టీ నుంచి ఇప్పుడు ఎక్కువైపోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్ద టాస్క్ ఇది, ఏ నిర్ణయం తీసుకుంటాడు ఏంటనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలకు పొంతన లేదు కాబట్టి జనసేన పార్టీలోనూ వ్యతిరేకత మొదలైంది. ఇది ఎవరవనన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని పెడితే మేమేమే విడిపోమని చెప్పినప్పటికీ కూడా లోపల జరుగుతున్నది అదే. సో ఈ క్రమంలో ఆ సెల్ఫీ వీడియో ఎఫెక్ట్ ప్రభావంతో మరి కోటా వినుత కూడా బయటకు వచ్చి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా సంచలన నిజాలతో బయటకు వస్తాను. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే కలవనిచ్చే పరిస్థితి లేదు. కలవనిచ్చినా కలవనివ్వకపోయినా కూడా నా దగ్గర ఉన్నటువంటి సంచలన నిజాలతో నేను బయటకు వస్తాను. ఇప్పుడు కేసు కోర్టు పరిధిలో నడుస్తుంది కాబట్టి మా అడ్వకేట్స్ ఇచ్చినటువంటి సూచనల మేరకు నేను కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నానని చెప్పి ఒక వీడియో కోటా వినుత రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరు వినండి. అందరికీ నమస్కారం. నేను మీ వినుత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. మీరు ఒక ఆడబిడ్డ అని చెప్పినా, పుట్టెడు దుఃఖంతో ఏడ్చినా, మేము తప్పు చేయలేదని చెప్పినా జనసేన పార్టీలో జరిగేది ఏంటమ్మా అంటే, ఇప్పుడు మీరు ఎన్ని సంచలన నిజాలు బయట పెట్టినప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ పార్టీకి ఫేవర్ చేయడానికే మీ అధినేత పనిచేస్తాడే తప్పితే నీలాంటి ఆడవాళ్ళ కన్నీళ్ళ కష్టాలకు సంబంధించి ఆయన మాట్లాడేటువంటి అవకాశం లేదు. కిరణ్ రాయల్ ఎపిసోడ్కి సంబంధించి ఆల్రెడీ చూశారు ఏం జరిగిందో. సో కాబట్టి పవన్ కళ్యాణ్ నుంచి నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే భ్రమ. మీకు ఏ న్యాయం జరిగినా న్యాయస్థానంలో జరగాలి, ఆధారాలు న్యాయస్థానంలో చూపించుకోవాల్సిందే. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాటం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. సో ఇది కోటా వినుత గారు మాట్లాడినటువంటి మాటలు. మేము ఏ తప్పు కూడా చేయలేదు, రాయుడు విషయంలో మా ప్రమేయం అసలే లేదు, మా పైన కుట్ర చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టులో న్యాయం గెలుస్తుంది. వాళ్ళు నమ్మారు కాబట్టి మాకు బెయిల్ వచ్చింది. అన్ని ఆధారాలతో మళ్ళీ బయటకు వస్తాను. పవన్ కళ్యాణ్ గారిని కలవనిచ్చేటువంటి పరిస్థితి లేదు, కలవనివ్వడం లేదని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. సో మరి ఏ ఆధారాలతో బయటకు వస్తారు ఏంటన్నది చూడాలి. మొత్తానికైతే జనసేన పార్టీ నుంచి కోటా వినుతకు మద్దతు అయితే లభిస్తూ ఉంది. బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి దాన్ని సస్పెండ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా డిమాండ్ చేయాలని కూడా మరి జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం జరుగుతుందని చూడాలి. రాయుడి యొక్క సెల్ఫీ వీడియోతో ఈ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదు.